ఓరే అమ్మ, ఇంత పెద్దగా ఉండేది ఈ ఆఫీసు. వామ్మో, ఏం అద్దాలు ఇవన్నీ చుట్టుముట్టు. ఇంత పెద్ద ఆఫీస్ ఆరయ్యా. వామ్మో, ఇంట్లో పని చేయాలనే ఏ ఆఫీస్లో కూర్చోవాలనో ఏమో అయ్యా తెలుస్తలేదు. సార్లు అడుగుదామంటే సార్ రాలేదు, ఇంకా ఎవ్వరు లేరు స్టాఫ్ కూడా. కొంచెం వెయిట్ చేస్తా. ఏం చేస్తాం ఇక, వచ్చినాముగా. సార్ని అడుగుతా ఎడ కూర్చోవాలనో. సార్ వచ్చినాక అడుగుతా. ఇంకెప్పుడు వస్తారా అయ్యా? 9:30 అవుతుంది. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ఆఫీసు? ఏ అమ్మ, నేనే వచ్చినట్టు జల్దీ. ఇంకా ఎవ్వరు రాలేదు, ఇంకెప్పుడు వస్తారో మరి. సార్ వస్తుండు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీను, ఎప్పుడు వచ్చినావు? 9:30కి వచ్చిన సార్, ఇంకెవ్వరు రాలేదు సార్. వస్తారు సీను, వస్తారు. 10 గంటలకు వస్తారు మెల్లగా అందరూ. సీను, ఆఫీస్లోకి రా. వస్తున్నా సార్. చెప్పు సార్. సీను, నువ్వు చేయాల్సిన పని, ఆ రూమ్ ఉందా, ఆ రూమ్లో కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ కాడ కూర్చో. కొన్ని చేయాల్సిన ఫైల్స్ పెండింగ్ వర్క్ ఉంది, నేను వచ్చి నీకు చూపిస్తా. నువ్వు ఆ రూమ్లో కూర్చో. సరే సార్. ఆఫీస్ బాగానే ఉంది పెద్దగా. ఇది ఆఫీసా లేకుంటే అద్దాలు అమ్ముకునే దుకాణం? ఎటు చూసినా చుట్టుముట్టు అద్దాలే కనిపిస్తున్నాయి. మా ఇంట్లో ఒక బుడ్డ అద్దం ఉంటుంది. ఆ బుడ్డ అద్దంలో నేను, మా అమ్మ, మా అక్క ముగ్గురం చూసుకోవాలి. ఆ బుడ్డ అద్దంలో ఎవ్వరు లేనప్పుడు చూసి ఒక పెద్ద అద్దం ఎత్తుకుపోయి మా ఇంట్లో గోడకు ఫిట్ చేస్తా. మా అమ్మ చూసి మస్తు ముడుస్తుంది. ఏం పెండింగ్ పనులు, ఏం ఫైల్స్, ఈ కంప్యూటరు ఇవన్నీ ఏమొత్తాలి, ఇలా ఏమొత్తాలో కూడా ఒక్కటి అర్థమైతలేదు. ఎవరు నన్ను అడుగుదామంటే ఒక్కరు వచ్చి పాడైతలేరు. ఇలా ఏమొత్తాలి, ఏంది, ఎట్లా చేయాలో ఎవరైనా వస్తే మంచిగా. ఎట్లయితే అట్లా కానీ ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేస్తా. ఇలా ఎటు చూసినా అద్దాలు లైట్లే ఉన్నాయి కానీ ఒక్క మనిషి లేడు, నేను సార్ తప్ప. మా ఇంట్లో ఒక లైట్ ఒక ఫ్యాన్ ఉంటేనే 200 కరెంటు బిల్లు వస్తుంది. మరి ఇలా 52 లైట్లు 30 ఫ్యాన్లు, వీళ్ళకి ఎంత కరెంటు బిల్లు వస్తుందో. మ్యాక్సిమం ఒక 10-20 వేల కరెంటు బిల్లు వస్తుండొచ్చు నా అందాజ.